తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకు మద్దతు పెరుగుతున్న క్రమంలో నల్గొండ జిల్లాలోనూ హైడ్రా విస్తరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెరువుల భూములు, శిఖం భూములతో పాటు ఎఫ్టీఎల్ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలలో చెరువులతో పాటు చెరువు శిఖం భూములు, బఫర్ జోన్లలో నిర్మాణాలు భారీగా జరిగాయనే టాక్ వినిపిస్తోంది. వాటన్నింటినీ కూల్చివేసి పరిరక్షించాలని డిమాండ్ గట్టిగా వినబడుతోంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఆక్రమణకు గురైన భూములలో చేపట్టిన పుణ్య నిర్మాణాలు, అపార్ట్మెంట్స్, వ్యక్తిగత నిర్మాణాలు, విల్లాలు, ఫామ్ హౌస్ల నిర్మాణాలను తొలగించి భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకు మద్దతు పెరగడంతో పాటుగా హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలనే డిమాండ్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కొన్ని వందల ఎకరాల్లో చెరువు శిఖం భూములతో పాటు ఎఫ్టీఆర్ భూములు కూడా ఆక్రమించి అక్రమ కట్టడాలను కూడా కట్టిన నేపథ్యంలో వీటన్ని కూడా తొలగించేందుకు హైడ్రాను జిల్లాలకు విస్తరించాలని ఉమ్మడి నల్గొండ జిల్లాలో సైతం చెరువు భూములు, అదేవిధంగా చెరువు శిఖం భూములు, అట్లాగే ఎఫ్టీఆర్ ల్యాండ్స్ ఏవైతున్న వీటన్నిటిని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా మనం ఇక్కడ ఎదురు వస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ముఖ్యంగా సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో దాదాపుగా వందల ఎకరాల్లో ఇప్పటికే చెరువు శిఖం భూములను ఆక్రమించి అక్రమ కట్టడాలు అంటే ఇండ్లు కావచ్చు, అదేవిధంగా అపార్ట్మెంట్లు కావచ్చు, ఇట్లా చాలా కూడా జరిగాయని వీటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడంతో పాటుగా సమగ్రమైనటువంటి నివేదిక రూపొందించడం ద్వారా ఇప్పుడు హైడ్రా ఏ రకంగా అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుందో అదే క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటుగా చెరువులను కాపాడాలని, చెరువులను పరిరక్షించడంతో పాటుగా చెరువు భూములను కూడా పరీక్షించే దిశగా అన్ని రకాల చర్యలు అయితే అధికారులు తీసుకోవాలని డిమాండ్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. దీంట్లో మనం చూడొచ్చు, నల్గొండకు సంబంధించి నల్గొండలో దాదాపుగా కొన్ని వందల ఎకరాల్లో ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి భూములు ఇప్పటికే ఆక్రమణలకు గురికావడంతో పాటుగా చెరువు శిఖం భూముల్లో కూడా ఆక్రమణ నిర్మాణాలు అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక సూర్యాపేటకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు, సూర్యాపేటలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొనగా యాదాద్రి, భువనగిరి జిల్లాకు సంబంధించి గతంలో ఉన్న చెరువులతో పాటుగా ఇటీవలి కాలంలో ప్రారంభించినటువంటి కాళేశ్వరం సంబంధించిన రిజర్వాయర్లు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం సంబంధిత భూములు ఏదైతే ప్రభుత్వ భూములు సేకరించినటువంటి ప్రభుత్వ భూములు కూడా ఇప్పటికీ ఆక్రమణ నేపథ్యంలో వీటన్నింటిని కూడా పరీక్షించే దిశగా కూడా చర్యలు తీసుకోవాలంటే రైతాంగంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలతో పాటు ప్రజాప్రతినిధి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకు మద్దతు భారీగా పెరగడం ఒక పక్కన చూస్తుంటే మరొక పక్కన జిల్లాలో కూడా ఇట్లాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం పట్ల మరింత నిబద్ధత అంటే ప్రభుత్వం మీద మరింత నమ్మకం కలిగించే దిశగా కూడా చర్యలు తీసుకుంటే జిల్లాలో కూడా చాలా బాగుంటుందనే డిమాండ్ మాత్రం ప్రధానంగా ఎదురొస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని చూసుకోవచ్చు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన 10 సంవత్సరాల్లో చాలా భూములు అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత భూమి రికార్డులు కావచ్చు, భూములకు సంబంధించిన నివేదికలు కావచ్చు, ధరణి కావచ్చు, వీటన్నింటినీ కూడా చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ భూములని ఆక్రమించినటువంటి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో చెరువు శిఖం భూములతో పాటుగా చెరువు శివారు ప్రాంతాలు ఎఫ్టీఆర్ ల్యాండ్స్ను కూడా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు అయితే భారీ ఎత్తున చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీలు కావచ్చు, వీటి ద్వారా తీసుకున్న ఇల్లీగల్ పర్మిషన్స్ ఏమైతే ఇల్లీగల్ పర్మిషన్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకుని అనేక అక్రమ నిర్మాణాలు అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ శివారు అంటే చెర్లపల్లి, మర్రిగూడ, అదేవిధంగా ఇటు పక్కన చూసుకున్నట్లయితే దర్వేష్పురం ప్రాంతం వరకు కూడా చెరువు భూములన్నీ ఆక్రమించేసి ఇప్పటికే వీటిని వెంచర్స్ చేయడంతో పాటుగా ఇళ్ల నిర్మాణాలతో పాటు అపార్ట్మెంట్ల నిర్మాణాలు కూడా చాలా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సూర్యాపేట జిల్లాలో కూడా అనేక చెరువులు అంటే సూర్యాపేట పట్టణంతో పాటుగా సూర్యాపేట పరిధిలో ఉన్నటువంటి కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, నేరేడుచర్ల ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు చెరువు భూములు జరిగినటువంటి పరిస్థితి. యాదాద్రి, భువనగిరి జిల్లాలో గతంలో ఉన్న చెరువులతో పాటుగా కాళేశ్వరం సంబంధించి ఏర్పాటు చేసినటువంటి రిజర్వాయర్లు గంధమల కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, ఇట్లాంటి రిజర్వాయర్లు అన్నింటి వద్ద కూడా దాదాపుగా కొన్ని వందల ఎకరాల్లో ఉన్నటువంటి భూములు, చెరువు భూములు, శిఖం భూములు, అదేవిధంగా ఎఫ్టీఎల్ భూములను అయితే కబ్జాదారులు ఆక్రమించడంతో పాటుగా ఇందులో ఇటు రాజకీయ పార్టీల నేతలు అదేవిధంగా కబ్జాదారులు కూడా పూర్తిగా చెరువులు, కుంటల భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఇటీవలి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు, నాగార్జున సాగర్ డ్యామ్ నిండడంతో దిగువ ప్రాంతానికి విడుదలవుతున్న నీరు కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో చెరువులు అంటే గతంలో చెరువులుగా ఉన్నటువంటి భూముల్లో పూర్తిగా నీరు చేయడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్న పరిస్థితుల్లో ఇట్లాంటి సమస్యలు ఇంకా అనేకం ఎదురుపడే పరిస్థితి కూడా ఉందని మాత్రం అధికారులు ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే ఎన్ఎస్పీకి సంబంధించి మనం చూసుకోవచ్చు, ఎన్ఎస్పీ డ్యామ్కు సంబంధించిన భూములు కావచ్చు, ఎన్ఎస్పీ క్యాంపు కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో
పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి కోసం నిర్మించినటువంటి క్వార్టర్లు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి తప్పొప్పులను, అదేవిధంగా రెవెన్యూ రికార్డులను లోటుపాట్లను ఆసరాగా చేసుకొని కొన్ని వేల ఎకరాల్లో భూములైతే ఆక్రమించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో హైడ్రా ఏదైతే ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చేస్తున్నటువంటి చర్యలు కావచ్చు, హైడ్రా అంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, అదేవిధంగా అనుమతులు లేకుండా కట్టిన వాటికి నోటీసులు ఇవ్వడం, అట్లాగే ఫామ్ హౌస్లతో పాటు పెద్ద పెద్ద నిర్మాణాలను కూడా ఇప్పటికే కూల్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో జిల్లా కేంద్రాలకు కూడా హైడ్రాను పూర్తి స్థాయిలో విస్తరించడం, ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదా ప్రభుత్వం వాటిని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకొని చెరువు భూములు పరీక్షించడం ద్వారా భావి తరాలకు చెరువుల యొక్క ప్రాధాన్యత, చెరువు భూముల ప్రాధాన్యత తెలియజేసే దిశగా కూడా చర్యలైతే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రకమైన చర్యలు తీసుకోవడానికి ఇటు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరించాలనే డిమాండ్ కూడా ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు యాదాద్రిలో కూడా పూర్తి స్థాయిలో ఇటు వైటీడీఏ ఏదైతే పూర్తి స్థాయిలో యాదాద్రిని ఆధునీకరించారో ఆ వైటీడీఏ పరిధిలో ఉన్నటువంటి భూములు కావచ్చు, బసవాపురం రిజర్వాయర్ వద్ద కావచ్చు, అట్లాగే గంధమల రిజర్వాయర్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ప్రభుత్వం సేకరించినటువంటి భూమి ఏదైతే ఉందో ఈ భూములు కూడా ఆక్రమణ గురైన నేపథ్యంలో అన్ని రికార్డులను పరిశీలించి ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు ఆక్రమణ కాకుండా కాపాడడంతో పాటుగా ప్రధానంగా చెరువు భూములు, చెరువు శిఖం భూములు, ఎఫ్టీఎల్ భూములు అయితే ఉన్నాయో వీటిని గుర్తించి అక్కడ చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో డిమాలిష్ చేయడంతో పాటుగా వీటిని పరిరక్షించి భావి తరాలకు పూర్తి స్థాయిలో కూడా చెరువు భూములు, చెరువుల శిఖం భూములను కాపాడడం ద్వారా సమగ్రంగా నీటి కొరత అనేది ఎక్కడ లేకుండా చేసే దిశగా కూడా చర్యలు తీసుకోండి. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్రత్యేకమైన చట్టం చేయడంతో పాటుగా హైడ్రాను జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించి ఈ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించే దిశగా మరిన్ని చర్యలు చేపట్టాలని కూడా ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది హైడ్రాకు సంబంధించి, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొని ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. గత ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వల్ల